మనకి ప్లస్ మా ఎండి సార్ ఏంటంటే ఎండి సార్ సౌమ్యులు చాలా మంచి సార్ వచ్చిండు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ దీని ద్వారా, సార్ ఏదైతే పాత గవర్నమెంట్ పీరియడ్లా తీసేసిన వాళ్ళందరినీ మేము తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ గారు చెప్పిండ్రు. అదే దాంతో మీరు అదే మాటకు కొంచెం డివోట్ అయ్యి మిగతా వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వాన్ని కానీ కార్మికులు కానీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మేడం గారు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో ఒక 75 కార్పొరేషన్లకు చైర్మన్లను వేయడం జరిగింది. ఆర్టీసీకి మాత్రం చైర్మన్ లేకపోవడంతో కూడా ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని పదే పదే కార్మికులు చెప్తున్నారు. ఒక పక్క యూనియన్ లేదు, ఇంకొక పక్క చైర్మన్ లేదు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ జులుంను భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవేవి కూడా రియంబర్స్మెంట్ చేయడం లేదు. వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు, ప్రజలకు అల్టిమేట్ గా కోరేది ఒకటే, ఆర్టీసీని బతికించుకుందాం. సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి. ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినారు అని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు క్యాబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో క్యాబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా క్యాబినెట్లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను. జకీర్ అన్న, మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరు అని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా అన్న. రోజు ఆయన కేటగిరైజేషన్ చేస్తే, వారు కేటీఆర్ గారు కేటగిరైజేషన్ చేస్తే కేటగిరైజేషన్ జరగదు కదా. ప్రజలు చేస్తారు కేటగిరైజేషన్ అన్నది. ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు, ఎవరు ఉద్యమ ద్రోహులు అన్నది. ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఓనర్షిప్లో నడవాలి. దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి. శిక్షణ విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఉండే ట్రైనింగ్ వేరుంటుంది, ప్రైవేట్గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవరే చేసే పరిస్థితి వస్తున్నది. మామూలుగా యావరేజ్గా ఒక ఆర్టీసీ బస్సుకి 6 కార్మికులు బతుకుతారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, ఆ రేషియోను 3కి తగ్గించింది. అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది. అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు, ఆర్టీసీకి కరెక్ట్ కాదు. పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సులది గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు? ఆ అద్దెకు ఉండే కండిషన్ లేనిది మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్గా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు లాభం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తున్నది. థ్యాంక్ యూ. అది తప్పు. యాక్చువల్లీ మంచి టాపిక్ గుర్తు చేసినావు బ్రదర్. JNURM అనే స్కీమ్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క బస్సుకు 36 లక్షలు గ్రాంట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు.
నేను అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా. ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు. రెండవది కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తా ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జై తెలంగాణ.